హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ విత్ స్కిన్ 1/2 కిలో తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అల్లము, తెల్లగడ్డపాయలు, మిరియాలు, చెక్క, లవంగాలు అన్నీ కూడా యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 7 లేదా 8, అలాగే ఒక పిడికెడు కొత్తిమీర, ఒక పిడికెడు పుదీనా కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాము. నేను సింపుల్ వేలో చూపిస్తున్నాను, చూసారు కదా. ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెనము స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇక నేను 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మధ్యలోకి తుంచుకొని యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలుపుకుంటే ఆవాలు అంతా చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, అలాగే కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉన్నవి ఒక 10 వరకు యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్ అంతా. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే ఆనియన్ టేస్ట్ అనేది అంత బాగోదు. కాబట్టి ఈ ఆనియన్స్ అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ అంతా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. చికెన్ కూడా యాడ్ చేసి ఈ చికెన్ అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ చికెన్ అంతా బాగా కలవాలి. అప్పటి వరకు ఇలా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ లేదా రాళ్ళు పైన యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఉప్పు, పసుపు అంతా కూడా యాడ్ చేసి ఈ ముక్కలంతా బాగా ఫ్రై అయ్యేటట్టు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కల్లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు ఇట్లా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ ముక్కలంతా కూడా మనకు బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకుందాం. ఇలా బాగా వేగుతున్నప్పుడు ఒక మీడియం సైజ్ టమోటా తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఈ టమోటా కూడా యాడ్ చేసి ఈ టమోటా కూడా బాగా మగ్గేంత వరకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు అంతా కూడా ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. చూసారు కదా, మనకి ముక్కలంతా కూడా బాగా వేగి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము ఇందాక మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే ఫ్రై చేస్తే ఈ మసాలా పచ్చివాసన అంతా పోయి చక్కగా రెడీ అవుతుంది. మనకి ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదండి. పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుందాము. చూసారా, ఈ మసాలా అంతా కూడా వేగి మనకి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది కదా. అప్పటి వరకు ఇలానే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మసాలాలు యాడ్ చేసి
ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ కారము అంతా కూడా పచ్చివాసన లేకుండా ఉండేటట్టు ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒక నిమిషం పాటు కలిపేసుకొని కింద మాడనివ్వకుండా చూసుకోండి. కింద మాడితే అస్సలు బాగోదు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా, ఇదే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసి వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే కర్రీ పల్చగా చేస్తున్నానండి. మీరు గ్రేవీ లాగా కావాలంటే తక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి, లేదా మీకు పులుసు అనేది ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే పులుసు కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను, దానికోసం కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ చికెన్ సాంబార్ చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడి రాగి సంగటి, అలాగే చపాతీస్, రోటీస్, పుల్కాలు అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను గ్రేవీ కొంచెం పలచగానే పెట్టాను. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ.